తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2 to 12% మాత్రమే. త్వరపడండి. బిగ్ బాస్ సీజన్ 9 సో మొత్తానికి అయిపోయింది. విన్నర్ ఎవరవుతారు అని చెప్పి ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటే కళ్యాణ్ పడాలా విన్నర్గా నిలిచారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ నెలకొనింది. అంటే ముఖ్యంగా తనుజ విన్నర్ అయ్యింది, ఈసారి కూడా లేడీ విన్నర్ని ఎందుకు మీరు చేయలేదు అని చెప్పి కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు తనుజ ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే సో కాల్డ్ PR టీమ్ అని కూడా అనుకోవచ్చు. మరి నిజంగానే ఇక్కడ తనుజకి అన్యాయం జరిగిందా? బిగ్ బాస్ టీం ఒకవేళ లేడీస్ని విన్నర్ చేయాలి అని లేనప్పుడు లేడీస్ని ఎందుకు బిగ్ బాస్ హౌస్కి రాణిస్తారు? వాళ్ళతోని ఉన్న ఫుటేజ్ ఎందుకు మీరు యూజ్ చేసుకుంటారు? ఈ లవ్ ట్రాక్స్ అన్నిటికీ కూడా లేడీస్ పనికొస్తారు కానీ విన్నర్ మెటీరియల్గా పనికిరారా అని చెప్పి మరికొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో దీని గురించి తెలుసుకుంది వాళ్ళు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లంనేని గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. సో ముఖ్యంగా బిగ్ బాస్ ఎన్ని సీజన్స్ అంటే గత 8 సీజన్లు మనం చూసుకుంటే ఎక్కడ కూడా లేడీ విన్నర్ అయిన దాఖలేం. అంటే రన్నరప్గా సెకండ్ పొజిషనో లేకపోతే థర్డ్ పొజిషన్లో లేడీని నిలబెట్టడం అన్నది చూసాం. సో OTT అన్నది అది కేవలం OTTకి మాత్రమే పరిమితం. అక్కడ మనకి లేడీ విన్నర్ అయ్యారు. బట్ మెయిన్ స్ట్రీమింగ్కి వచ్చేసరికి ఎందుకు లేడీని విన్ చేయట్లేదు? మీకు కేవలం లవ్ ట్రాక్స్ నడపడానికి లేకపోతే ఫుటేజ్ మొత్తం ఈ 105 రోజులు కూడా తనుజ ఫుటేజ్ అన్నది మీకు బాగా TRP రేటింగ్స్ పరంగా యూజ్ అయింది. మరి విన్నర్ అవ్వడానికి మీకు యూజ్ అవ్వలేదా అని చెప్పి కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. సో ఇక్కడ తనుజకి ఏమైనా అన్యాయం జరిగింది అనుకోవచ్చా? నా దృష్టిలో తనూజకి జరగలేదు కానీ సంజనాకి జరిగింది. ఓకే, మీరు ఓవరాల్గా చూసుకుంటే సంజన చాలా బాగా ఆడింది. గుడ్డు ఇన్సిడెంట్ తర్వాత తను చాలా బాగా ఆవిడ పెర్ఫార్మెన్స్ మారింది. ఎక్కడ అంటే ఇమోషన్స్ అనేవి చూపించకుండా తను అంటే ఈవెన్ బాబు విషయం అక్కడ ప్రస్తావించకుండా ఇమోషనల్గా ఏమీ చూపించకుండా తను అన్ని రకాలుగా ఆట ఆడింది అమ్మాయి. సో మొన్న నేను మాట్లాడినప్పుడు కూడా సంజన అయితే బాగుంటుంది అన్నట్టుగా చెప్పాను. ఈవెన్ తనుజ కూడా బాగా చేశారు ఆవిడ, కాకపోతే ఎక్కువ ఇమోషన్ ప్లే చేసింది ఆవిడ. అది ప్రజలకు నచ్చల, అంటే ఆఫ్ లేట్ నచ్చల. ఇక్కడ కన్నడ తెలుగు పక్కకు పెడితే వివాదం, మీకు కళ్యాణ్ లాస్ట్ మినిట్కి వచ్చేసరికి అంటే మీకు ఎప్పుడైతే గత 3-4 వారాలుగా చూసుకుంటే అతను PR టీం బాగా పనిచేసింది, ప్రజలకి ఎక్కింది, ఆర్మీ అవ్వడం, తర్వాత కామన్ మ్యాన్ అవ్వడం, ఇవన్నీ ప్రజలకి నచ్చి ప్రజలు గెలిపించారు. ఇందులో ఏం సందేహం అక్కర్లే మీకు. ఇంకొకటి జనసేన అనే ఇది కూడా బాగా కలిసి వచ్చింది అతనికి. దీన్ని ఎవరేం చేస్తారు? ఓటింగ్ అనేది ఎక్కడా కూడా మ్యానిపులేట్ కాలే నాకు తెలిసి. అందుకని తనూజ నిన్న చేసిన తప్పిదం ఏంటంటే తనకి ఆఫర్ ఇచ్చినప్పుడు పెట్టి తీసేసుకుని ఉంటే 20 లక్షలు బాగుండేది అమ్మాయి. వాళ్ళ చెల్లెలు అమ్మగారు కూడా ఎంకరేజ్ చేయలేదు. కానీ దే షుడ్ నో అది. ఎందుకంటే మీకు ఇంత సోషల్ మీడియా ఉన్నప్పుడు అసలు బయట ఏం టాక్ వినిపిస్తోంది, ఎవరి పేరు వినిపిస్తోంది, ఎవరికి ఎంత ఓటింగ్ శాతం ఉంది అనేది తెలుసుకోవాలి. మొన్న నేను వేరే ఛానల్లో లైవ్ చేసినప్పుడు కూడా 57% మీకు కళ్యాణ్కి వస్తే 34 వచ్చింది ఈ అమ్మాయికి. తర్వాత మీకు డెమాన్ పవన్ది 4% ఫ్లక్చువేట్ అవుతూ వచ్చింది. కాబట్టి వాళ్ళు చూసుకుని ఉండాల్సింది, వాళ్ళు చెప్పాల్సింది నువ్వు డెసిషన్ తీసేసుకో అని వాళ్ళ చెల్లెలు చెప్పుంటే బాగుండేది. నిన్న అది అందరం కూడా ఎదురు చూసాం. ఆ విషయంలో డెమాన్ పవన్ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. ఇప్పుడు డెమాన్ పవన్ ఏం చేశాడంటే లాస్ట్ మినిట్లో మారాడు. ఎప్పుడైతే రీతు వెళ్ళిపోయిందో అతని ఆట సరళి మారింది. అతను ముందు నుంచి తనకి తాను ఆడుంటే అసలు రీతును పట్టించుకోకుండా అది బాగుండేది. నిన్న కూడా ఇమాన్యుయల్ మాట్లాడాడు కదా, అంటే నువ్వు గెలిస్తే అంటే నువ్వు ఒకవేళ డెమాన్ పవన్ అయ్యి గెలిస్తే ఏం చెప్తావంటే నేను రీతుకి నాకు అప్పు ఇచ్చేస్తాను, నేను 1 లక్ష ఉంచుకుని 49 లక్షలు తనకిస్తాను అంటే జోక్ చేశాడు. అంటే అట్లా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. డెమాన్ పవన్ తన ఆట తను ఆటలేదు. హీస్ ఫోకసింగ్ ఫుల్లీ ఆన్ రీతు అనేది. ఎప్పుడైతే రీతు బయటకు వెళ్ళిందో అబ్బాయి ఆడడం మొదలుపెట్టాడు. నిజంగా అసలు డెమాన్ పవన్ కనుక ఆలోచించుకుని ఉంటే నా దగ్గర డబ్బులు లేవు, నేను తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉన్నాను, మా అన్నయ్య మీద ఆధారపడి ఉన్నాను అన్నవాడు అసలు రీతు అనే ఒక అమ్మాయిని పట్టించుకోకుండా అతను ఫోకస్ ఫుల్ పెట్టుంటే ఈరోజు ఖచ్చితంగా కప్పు కొట్టుండేవాడు. మనందరం కూడా లాస్ట్లో అనుకున్నాం కూడా, కానీ ఓటింగ్ అనేది మనం ఏం మార్చలేం. ఇప్పుడు ఇమాన్యుయల్ విషయం కూడా మీరు అన్నట్టుగా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఏంటి ఇంత బాగా ఆడినా మీకు కప్పు రాదా? కాదు, ఇక్కడ అన్యాయం ఏమీ జరగల. ఎందుకంటే ఎప్పుడైతే ఇమాన్యుయల్ సగం అయ్యాక ఇది నేను నా ఆట ఆడతాను అని ఎప్పుడైతే సెల్ఫిష్గా మారాడో అప్పుడు ఆట తీరు మారిపోయింది. అతని మీద మీకు కొంచెం సింపతి తగ్గింది. ఇక్కడ అతను చేజేతిలా చేసుకున్నది. నేను అనేది ఏంటంటే మనం విన్ కాకపోతే అదేదో అన్యాయం జరిగింది అనుకోవడం అనవసరం. ప్రజల విషయంలో మీరు వాళ్ళు కరెక్ట్గా అన్నీ గమనించి వాళ్ళు ఒకరోజు 1 వారంతో డెసిషన్ తీసుకోరు. మొత్తం 105 రోజులు వాళ్ళు
చూసుకున్నాకే మీకు ఆ ఫ్లక్చుయేషన్ వచ్చింది. మీకు కావాలంటే చూసుకోండి. ఈవెన్ కళ్యాణ్కి కూడా అందరికంటే ఎక్కువ హైయెస్ట్ వచ్చింది. కాబట్టి ఇవాళ అతను ఇమాన్యుయల్ అనే అతను 4వ ప్లేస్లో ఉన్నాడు. మీరు చూసారా, డెమన్ పవన్ 3వ ప్లేస్కి వచ్చేసాడు. అది ముందు నుంచి ఆడుంటే అతను ఫస్ట్ ప్లేస్లో ఉండేవాడు ఖచ్చితంగా. నేను అంటున్నది అది. తనూజ కూడా ప్రతిదానికి ఇమోషనల్ అయిపోవడం అది కాదు. సంజనాన్ని చూడాలి ఆ విషయంలో మీరు. సంజన అన్నింటిలో పార్టిసిపేట్ చేసింది ఆవిడ. తను ఒక ఛాలెంజ్గా తీసుకుంది. ఇది నాకు లైఫ్ అండ్ డెత్ అన్నట్టుగా. అంటే నాకు మళ్ళీ రీఎంట్రీ కావాలి బాలీవుడ్లో, బిగ్ బాస్ నాకు మంచి ఆఫర్ ఇచ్చారు, తను పిల్లల్ని పక్కన పెట్టి వచ్చి ఆవిడ ఆడిందంటే. సో నేను అసలు సంజన వస్తే బాగుండు అనుకున్నా. కానీ అన్ఫార్చునేట్లీ సంజన అసలు వెళ్ళిపోవాల్సిన అమ్మాయి. తను బోల్డ్గా నేను వెళ్ళిపోతాను, నాకు ఎవరి సింపతి అక్కర్లేదు, నాకోసం ఎవరు త్యాగం చేయక్కర్లేదు అన్నాక అమ్మాయి మీద గౌరవం అందరికీ రెట్టింపైంది. సో నేను అనేది ఏంటంటే బిగ్ బాస్ విన్నర్ ఏదైతే ఉన్నారో కరెక్ట్గానే అయ్యారండి, అందులో ఏమీ డౌట్ లేదు. ఇవాళ మీరు మనీ పరంగా చూసుకున్నా కూడా ఎవరికి రావాల్సింది బాగానే రెమ్యూనరేషన్, అంటే వాళ్ళకి డైలీ పేమెంట్స్ ఎట్లా ఉంటాయో దాన్ని బేస్ చేసుకుని వస్తుంది. అందుకని డబ్బు పక్కన పెడితే కప్పు విన్ అవ్వలేదు అని ఎవరు ఇమాన్యుయల్ తరఫున ఎవరైనా మాట్లాడితే అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు అవి. అండ్ ఇంకొకటి మేడం, ఇప్పటివరకు 8 సీజన్స్లోని విన్నర్స్ని మనం చూసాం. ఎంతో ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకొని విన్ అయ్యి బయటకు వచ్చాక అరే వీడి లైఫ్లో మామూలుగా ఉండదు, వీడిది ఇంకా దశ తిరిగినట్టే అన్నట్టు చాలామంది కంటెస్టెంట్స్ కూడా నిలిచారు. బట్ ఈరోజు మనం చూసుకుంటే ఎక్కడ కూడా కనిపించే దాఖలు లేవు. అటు సీరియల్స్, సినిమాలు ఎటువంటి ఆఫర్స్ లేకుండా ఖాళీగా ఇళ్లలో కూర్చున్న వాళ్ళు ఉన్నారు. మరి వాట్ అబౌట్ కళ్యాణ్ అంటే ఏం చెప్తారు? అంటే ఇది కేవలం విన్నింగ్ అంటే బిగ్ బాస్ వరకు ఈ సపోర్ట్ ఉంటుంది, రేపు పొద్దున్న ఫ్యూచర్ తినకి ఉంటుంది లేదా అనే దాని గురించి ఏం చెప్తారు? ఇక్కడ మీరు బిగ్ బాస్ అనేది బిగ్ బాస్ని బేస్ చేసుకుని రేపొద్దున నేను సినిమాలు చేయాలి, లేకపోతే సీరియల్స్ చేయాలి, లైఫ్లో పైకి రావాలి అని కాదు. మీరు బిగ్ బాస్కి వచ్చింది మీరు ఆడడానికి వచ్చారు, మీరు ప్రూవ్ చేసుకోవడానికి వచ్చారు, కప్పు గెలుచుకోవడానికి వచ్చారు, అంతవరకే చూడాలి. ఇంకొక 6 నెలలు ఏడాది తర్వాత ఏమీ రాలేదనుకోండి, అయ్యో నేను వెళ్ళి తప్పు చేశానా, అవసరం లేదు. మనం ఒక ఆట ఆడేటప్పుడు ఆట వరకే ఫోకస్ చేయాలి. దాన్ని మనం ఒక బేస్ చేసుకుని దాని మించి మనం ఎదగాలనుకోవడం తప్పు. మీ ఇండివిజువల్ ఎదుగుదల అనేది మీరు చూసుకోవాలి తప్ప ఇవాళ బిగ్ బాస్ని దృష్టిలో పెట్టుకుని చేయకూడదు. నెక్స్ట్ కళ్యాణ్ విషయంలో అబ్బాయి మళ్ళీ ఆర్మీలోకి వెళ్ళిపోతానని చెప్పాడు. హీఈస్ నాట్ ఏ సినిమా పర్సన్ కాదు అతను. కాబట్టి ఆ విషయంలో చూసుకుంటే ఇప్పుడు కళ్యాణ్కి జరిగిన అన్యాయం ఏమీ లేదు. రియల్లీ హీఈస్ లక్కీ నన్ను అడిగితే. ఎందుకంటే అతనికి ఇంత మంచి సపోర్ట్ వచ్చింది. ముఖ్యంగా మీకు ప్రజల సపోర్ట్ రావటం చాలా పెద్ద విషయం. అందులో ఒక ఉత్తరాంధ్ర నుంచి వచ్చే అబ్బాయి గెలవటం అనేది, ప్లస్ తనకు ఒక కామన్ మ్యాన్గా గెలిచాడు. కాబట్టి ఈసారి మీరు బిగ్ బాస్ సీజన్ 9 ఏదైతే ఉందో ఇది అన్ని రకాలుగా బాగుందండి. నిన్న నాగార్జునే చెప్పారు ఈసారి నెంబర్ 1లో ఉంది. ఈవెన్ మొత్తం భారతదేశంలో ఉండే అన్ని బిగ్ బాస్ల కంటే కూడా తెలుగు బిగ్ బాస్ చాలా బాగుంది, ఓటింగ్ పరంగా కావచ్చు, అన్ని రకాలుగా కూడా. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ కళ్యాణ్. సో తనుజ గురించి అయితే ఇంకా బాధపడాల్సిన అవసరం లేదంటారు? ఖచ్చితంగా లేదండి. తను ఖచ్చితంగా మేడం ఇంకొకటి అడగాలనుకుంటున్నాను. ఒకవేళ లేడీ కనుక విన్నర్ అంటే మేబీ ఇన్ ఫ్యూచర్ సీజన్స్ అసలు విన్నర్ని చేస్తారా? లేడీ విన్నర్ని మనం చూడొచ్చు అంటారా? ఇది చేయడం ప్రజల చేతుల్లో ఉందండి. మీ ఆట తీరుని బట్టి ఉంటుంది. మీరు ప్రతిదానికి మనం ఏడవడం అనేది పరిష్కారం కాదు నా ఉద్దేశం. మన ఆడవాళ్ళం మనం ఏడవాలి అనేది మనం పక్కన పెట్టాలి. యువర్ ఏ కాంపిటెంట్ అంతే. ఇప్పుడు మీరు ఈక్వల్గా కాంపిటీషన్ ఇచ్చారు కదా మగవాళ్ళకి, గెలిపోవటంలో అనేవి మనం ఎదురు చూడకూడదు. నేను గెలుస్తాను అనే ధీమాలో అమ్మాయి గోల్డ్ బాక్స్ తీసుకోలేదు, అది తప్పు. షీ షుడ్ హ్యావ్ థింక్. అది నేను అంటున్నది అది. అక్కడ మనం పప్పులో కాలేయకూడదు. కాబట్టి మనం గెలుస్తామా గెలవమా కాదు, మనం ఆడామా లేదా, మనం పెర్ఫార్మెన్స్ ఎట్లా ఇచ్చాము అంతవరకు ఆలోచించాలి. నేను ఆడదాన్ననో లేకపోతే నేను గెలవాలనో ఇవి కాదు. ఎస్, ఐ హ్యావ్ టు పెర్ఫార్మ్. మిగతా వాళ్ళకంటే నేను బాగా చెయ్యాలి, అది ఒక్కటే ఉండాలి నా ఇంట్లో. For more videos like this, subscribe Big TV channel.